అందరం హరీష్ అన్న గారి మాట మేరకు, కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి గౌరవం మేరకు మాణిక్రావు గారిని అందరం కలిసి పెద్ద ఎత్తున మరి మెజార్టీతో మనం గెలిపించుకున్నాం. కానీ మిగతా ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అబద్ధాలకి, కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారానికి కొంతమంది లోనై కొన్ని నియోజకవర్గాల్లో మనకు ఓటమి పాలవడం వల్ల ప్రభుత్వంలోకి రాలేకపోయినాం. అయినప్పటికీ కూడా ఏదో రైతు బంధు 15,000 ఇస్తుంది, పెన్షన్లు 4,000 చేస్తుంది, రుణమాఫీ 2 లక్షలు చేస్తుంది అని నమ్మి చాలామంది కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసింది. కానీ ఇలా జరుగుతున్నది ఏంది? ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా, ఇచ్చిన ఏ ఒక్క మాటను కూడా నిలుపుకోలేదని ఈ 100 రోజులు వాళ్ళు పెట్టుకున్నటువంటి డెడ్ లైనే పూర్తయిపోయింది. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని దోకబాజీ పార్టీగా ఇలా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయిందనేటువంటి అంశాన్ని మనం అందరం కూడా కార్యకర్తలం ఇంటింటికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా మన అభ్యర్థి బీవీ పాటిల్ను మనం అందరం కూడా 2 సందర్భాల్లో గెలిపించినాం. 2 సందర్భాల్లో మనం అందరం కష్టపడి ప్రతి ఒక్కరం కూడా ఆయన మనకు డెవలప్మెంట్కు సరిగ్గా చూసుకోకున్నా, మనం గెలవకున్నా, మన దగ్గరికి రాకున్నా, మన భాష వలకకున్నా మరి బీవీ పాటిల్ గారిని మరి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు, కేసీఆర్ గారి సూచనల మేరకు గెలిపించడం. కానీ ఇలా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ ఇలా అందరం కూడా మళ్ళీ కార్యకర్తలకి అండగా ఉండాలి, కార్యకర్తల సమస్యలను తెలుసుకొని ఇలా పార్టీ బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నిలదీయడానికి ఒక బలమైనటువంటి ఉండాలని మనం అందరం కూడా కోరుకుంటున్నటువంటి తరుణంలో, కష్టాలున్నటువంటి తరుణంలో ఇలా పార్టీని వదిలేసి అనేక మంది అనేక రకాలుగా పోతా ఉన్నారు. పోయిన వాళ్ళ పట్ల మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. లక్షలాది సైనికులం మేమందరం ఉన్నామని ఇలా హరీష్ అన్నకు మనం ఎలుగెత్తి చాటాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. జైరాబాద్లో పోయినసారి అన్ని మండలాల మీటింగ్లో, గ్రామ స్థాయి మీటింగ్లో కూడా అన్నా ఈ ఎంపీ పనిచేస్తాడని చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా అధిష్టానానికి చెప్పినాం. ఇవాళ గాలి అనిల్ కుమార్ గారిని మరి ముఖ్యమంత్రి గారు మరి హరీష్ అన్న ఇవాళ అభ్యర్థిగా నిలిపినందున రేపు పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించడానికి, విభజన సమస్యలు ప్రస్తావించడానికి, ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో చాటడానికి ఒక బలమైనటువంటి గొంతుగా ఇవాళ గాలి అనిల్ కుమార్ని గెలిపించుకోవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా పేరు పేరున మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ హరీష్ అన్న నాయకత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనం బలోపేతం చేయాలి. ఎందుకు చేయాలంటే రుణమాఫీ ఇవ్వాలని కాంగ్రెస్ను గట్టిగా అడగడానికి ఇవాళ గులాబీ జెండాను మనం ఈడ గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. రైతు బంధు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచి రైతు బీమా తీసుకోవడానికి మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కావున ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుందాం. ఇవాళ హరీష్ అన్నకు అందరం మాణిక్రావు గారి నాయకత్వంలో జైరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా గడప గడపకు పోదాం, ఇంటింటికి పోదాం. ఈ గులాబీ జెండాను ఎగిరేసి తెలంగాణలోనే మేము మీ పక్షం ఉన్నామని నిరూపించడానికి మరొక అవకాశం వచ్చింది. అవకాశాన్ని ఉపయోగించుకుందామని మీ అందరికీ కూడా పేరు పేరున మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు మన పార్లమెంటు అభ్యర్థి, తెలంగాణ ఉద్యమకారుడు, మన అందరూ విన్నట్టున్న గాలి అనిల్ కుమార్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. అందరు పిడికిలు బిగించి జై తెలంగాణ ఒకటి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. సభాధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు అన్న గారికి, అట్లాగే జైరాబాద్ పార్లమెంట్ సన్నాహక సభకు ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ అన్న గారికి, అట్లాగే దశరథ్ రెడ్డి అన్న గారికి, నరోత్తమ్ అన్న గారికి, శివకుమార్ గారికి, దేవిప్రసాద్ అన్న గారికి,
మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మండల ప్రెసిడెంట్లకు, జెడ్పీటీసీలకు, చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, సర్పంచ్లకు, ఎక్స్ సర్పంచ్లకు, ఎంపీటీసీలందరికీ, అట్లాగే నా గులాబీ కుటుంబ సభ్యులందరికీ, వేదిక మీద ఉన్న గులాబీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే నా ఉద్యమకార సహచరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులు, పత్రికా మిత్రులు వాళ్ళకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మన పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జైరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించి మీ దగ్గరికి పంపించినాడు. ఈరోజు నన్ను మీరందరూ ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి నేను మీ యొక్క సైనికునిగా, ఒక మీ కుటుంబ సభ్యునిగా మీలో ఉండి నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి జైరాబాద్ పార్లమెంట్ ప్రజల గొంతుగా పార్లమెంట్లో వినిపించాలంటే ఈ జాతీయ పార్టీలు మన తెలంగాణ గొంతు వినిపించరు. ఓన్లీ వాళ్ళ హైకమాండ్ ఏది చెప్తే అదే మాట్లాడతారు. మన తెలంగాణ గురించి, మన హక్కుల గురించి, మన జైరాబాద్ పార్లమెంట్ సమస్యల గురించి పోరాడాలంటే పార్లమెంట్లో మనం ఒకరు ఉండాలి. కాబట్టి రాబోయే 13వ తారీఖు మే మరి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కారు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీగా గెలిపిస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మీ గురించి నేను పోరాడతా అని చెప్పి 24 గంటలు మీ అందుబాటులో ఉండి మీకు సేవ అందిస్తా అని చెప్పి, మీ ఒక సేవకునిగా పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మన దగ్గర ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. మరి నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కావాలంటే చాలామంది వలసలు పోతా ఉన్నారు. ఈ వలసలు పోకుండా మన దగ్గర నింది వచ్చింది, స్థానికులకే మన ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి దాన్ని నేను పోరాటం చెప్పి స్థానికులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మీరందరూ నన్ను ఆశీర్వదించి మరి పార్లమెంటుకు పంపిస్తారని చెప్పి కోరుతా ఉన్నా. మరి మే 13వ తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపేయాలని చెప్పి కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్నగారికి ధన్యవాదాలు. దయచేసి కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన జైరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు అన్న గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. జై తెలంగాణ. చేతులు ఉన్న వారికి చేతులు లేపాలా, నోరున్న వాళ్ళు నోరు అడగాలి. జై తెలంగాణ. ఈరోజు జైరాబాద్ పార్లమెంటరీ సభ సన్నాహక సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రులను, ప్రస్తుత ఎమ్మెల్యే సిద్దిపేట గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నట్టు పెద్దలు, ఐడిసి చైర్మన్ మన తన్వీర్ గారు, అలాగే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మన నరోత్తమన్న గారికి, డిసిఎంఏ చైర్మన్ శివకుమార్ గారికి, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ అయినటువంటి మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మా మండల అధ్యక్షులకు, గౌరవ జడ్పీటీసీలకి, గౌరవ ఎంపీటీసీలకి, మాజీ మరి సర్పంచులకి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మాజీ మార్కెట్ చైర్మన్లకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున వేదికను ఉన్న వారికి, వేదిక ముందుంటున్న వారికి, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం చేస్తూ, ఈ విధంగా ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ మరి ఎట్లా వచ్చింది అనేది మీ అందరు గొడవలాడు. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం మేమే ఇచ్చినాం, మేమే తెచ్చినాం, మేమే దీనికి పునాది వేసినామని చెప్తాం. కానీ 14 సంవత్సరాలు అంటే గతంలో కాంగ్రెస్ ఎన్ని మోసాలు చేసిందో మన అందరికీ తెలియాలి. ఎప్పుడు తుఫాన్ వచ్చినా మన బడ్జెట్ మనకి ఇవ్వకుండా ఆంధ్రాకి తీసుకుపోవాలి. మనకి ఎప్పుడు కూడా మన అభివృద్ధికి నోచుకొని తెలంగాణ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇది ఆలోచించి చాలా, నేను కూడా దాంట్లో ఒక బాధ్యుడిని. ఎందుకంటే ఉద్యోగం చేసేటప్పుడు ఎక్కడ మనకు ఉద్యోగాలు సరిగ్గా ఇచ్చేది కాదు. అంటే దాంట్లో మన మాది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ రావడానికి ఎక్కలేదు, కొండ లేదు, మరి మొక్కని దేవుళ్ళు లేదని మీ అందరూ కూడా తెలవాలి. ఎందుకంటే
ఇది అసలు తెచ్చినందుకే తెలంగాణ వచ్చి ఇంత అభివృద్ధి చేస్తున్నది. నీళ్లు కానీ నియామకాలు కానీ నిధులు కానీ, ఎందుకంటే మీ అందరు తెలుసు మరి ఇంత అభివృద్ధి చేసింది కాంగ్రెస్లో కాలేదని నేను ఒక్కొక్కళ్ళు చెప్తున్నాను. కాంగ్రెస్ వాళ్ళు మరి లాస్ట్ ఒక మన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో నేను ఒక్క రూపాయి అంటే తెలంగాణ మినిస్టరు ఎందుకు నా హక్కు నాది, నా పాలు నాది అడగలేకపోయారు. అందుకే మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే ఉద్యోగాలకు అన్ని రకాల 95% కూడా చేరి మరి జోన్లు చేసి ఈ రకంగా చేస్తున్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరి కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగింది. అభివృద్ధి చేయండి. కొందరు మాట్లాడుతున్న కార్యకర్తలు తప్పకుండా కాపాడుకుంటున్నాం కాబట్టి 10 సంవత్సరాలు మనం అభివృద్ధి చేసినాము. మనంత అభివృద్ధి వాళ్ళు చేయలేదు. అది గతంలో చూసిన సభ్యులు ఇందిరమ్మ ఇళ్ళు కట్టిండ్రు, ఎన్ని కట్టిండ్రు, పేపర్ మీద సగం, సగం. కాబట్టి మీరు అందరిగా ఆలోచన చేయాలి. కాబట్టి ఈ అభివృద్ధిని చూసి మీరందరూ రాబో దినాలలో మొన్నట ఈ యొక్క మరి తెలంగాణగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మాటలు మాట్లాడింది, ఎన్ని చోట మాట్లాడింది. 420 420 వాగ్దానాలు ఇచ్చి మరి మోసం చేసి ఇంత మన ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలను వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మోసం చేసిండ్రు, గతంలో ఆంధ్ర వాళ్ళు మోసం చేసినట్టు ఈయన కూడా మోసం చేసిండు. మీ అందరూ తెలుసు. కళ్యాణ లక్ష్మి కానీ కళ్యాణ లక్ష్మి ఇస్తే కళ్యాణ భక్తితో పాటు కులం బంగారం అన్నారు. ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి ఊసే లేదు. అదేవిధంగా రైతు బంధు ఇప్పటిదాకా ఎంతమందికి ఇచ్చారు అందరి గతంలో అందరికీ తెలుసు. 2 పర్యాలలో సంవత్సరానికి తప్పకుండా ఇచ్చేవాళ్ళు. అదేగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఈ తెలంగాణ రాష్ట్రం కొందరు ఆలోచన చేయాలి. ఇంత అభివృద్ధి చేసిన తర్వాత కూడా దాన్ని పైమరిచిపోరు కొందరు ఈ అబద్ధాలు చెప్పి మరి మీ అందరికీ తెలుసుకో మనకు రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు ఆడారు. ప్రతిదీ కూడా అబద్ధమే. అబద్ధంలో ఆడి మరి ఈ యొక్క మరి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇంతే అబద్ధాలు ఇంకా కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఆలోచన చేయాలి. అబద్ధాలు చెప్పి గెలిచిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా మీరు కూడా ఆలోచించాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో రాజకీయం అందరికీ తెలుసు ఎంత అబద్ధాలు ఆడిందని. ఇది కేసీఆర్ కిట్టు ఒక కొత్త చిన్నదే. కేసీఆర్ కిట్టు మీద మరి కేసీఆర్ బొమ్మ ఉంటే దాని మీద ఇంకొక పేరు అతికించి మన రేవంత్ రెడ్డి పేరు అతికి దాన్ని తీసేసి మళ్ళీ ఇది చేస్తాం అతికించి. కాబట్టి ఇది అబద్ధాల పుట్ట కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి నేను రాబో దినాలలో కూడా మళ్ళీ రాబోతున్నది మన ప్రభుత్వమే రాబోతున్నది. ఇంకా కొందరు బీజేపీ వాళ్ళు మన దగ్గర ఉన్న మరి యొక్క మాజీ మరి ప్రస్తుతం మరి ఎవరైతే బీజేపీ మెంబర్ ఉన్నాడో మరి 10 సంవత్సరాలు గెలిపించడం 10 సంవత్సరాలలో ఎక్కడన్నా ఒక ఈ పుల్ల తీసి ఆ పుల్ల తీసేదని మన ప్రజలు చెప్పాలి. తెలంగాణ మన జైరాబాద్ ప్రజలకు అందరూ కూడా 2 సార్లు గెలిపించడం ఆ పెద్ద మనిషికి ఎక్కడన్నా ఒక పుల్ల తీసి ఆ పుల్లకు పెట్టిండని మీ అందరికీ ఆయన బీజేపీ ఇప్పుడు బీజేపీ ఎవ్వరికి చెప్పకుండా మోసం చేసి ఈయన ఒక మోసంకారుడు. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అట్లా మోసం చేస్తే గెలిపించిన తర్వాత ఈయన మోసం చేసి ఇంకొక దగ్గర పోయింది. కాబట్టి ఆలోచన చేసి ఇంకా మరి కాంగ్రెస్ గతంలో కూడా మరి గతంలో ఉన్న ఎంపీ కూడా ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తాను. ఆయన ఎన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు. ఏమున్నా మరి మినిస్టర్ ఉంటే మినిస్టర్ కూడా భయపడి ఇక్కడ రాని పరిస్థితులు కూడా అప్పుడు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి కానీ మనం వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కరికి ప్రతి కమ్యూనిటీ కానీ ప్రతి వాళ్ళకు కూడా మరి అందరికీ మీడియా మిత్రులు కూడా అందరం కూడా ఈ ప్రభుత్వం చూసింది. కాబట్టి మీరందరూ కూడా మా తరపు నుండి మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని మీడియా మిత్రులకు చెబుతున్నారు. ఎందుకంటే అందరికీ ఏ వర్గానికి కాదు అన్ని వర్గాలకు ఈ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. కాబట్టి ఇంత మరి టైం లేదు కాబట్టి దీన్ని మీరందరూ కూడా రాబో దినాలలో మన అభ్యర్థి అయినటువంటి గాలి అనిల్ కుమార్ గారికి తప్పకుండా మీరందరూ కూడా మరి ఈ యొక్క కాలం బట్టి మరి నన్ను ఎలాగో అయితే ప్రతి ఒక్కరు పట్టుబట్టి నన్ను గెలిపించిందో అదేవిధంగా గాలి అనిల్ కుమార్ గారికి మన అభ్యర్థి అయినటువంటి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ చెప్పండి. మోసం చేస్తూ అక్కడక్కడ వీడియోలు వస్తున్నాయి, అక్కడక్కడ మరి వాట్సాప్ వస్తుంది. కొందరు రైతులు చెప్తా ఉన్నారు ఇంతవరకు పైసలు రాలేదు. ఇంతవరకు గతంలో అటు వరి చేలల్లో వరి ఎండిపోయి
మంట పెడతా ఉన్నారు. మనం కూడా చూస్తాను. అంటే రేపు కూడా మన సైడ్ కూడా వరి లేదు, కానీ రేపు వచ్చే దాంట్లో కూడా మనకు కూడా మంట పెట్టే పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళని నమ్మద్దు, ఏమో చెప్తున్నారు. ఇంకో విషయం, నేను ఎప్పుడో ఒకసారి పోతే రోజు నన్ను రీసైకిల్ చేస్తూ చెప్తా ఉన్నారు. అదే నిన్న కూడా నేను వీడియో చేసిన తప్పు. వాళ్ళు ఏంటంటే కావాల్సుకొని బురద తలుతున్నారు నా మీద. నేను చెప్పినా ఇప్పుడు కూడా మీరే మిత్రుల ద్వారా నేను ఇందులో పుట్టి నేను ఇందులోనే ఉంటా. ఇప్పుడు కూడా ఆలోచన చేయాలని మీ అందరికీ. ఎందుకంటే అభివృద్ధి చేసి అబద్ధాలు మాట్లాడే వాళ్ళకు నమ్మద్దు. అబద్ధాలు ఎన్నటికైనా ఒక రోజు అబద్ధం అవుతుంది. కాబట్టి ఇంకా కూడా ఇంకా 100 రోజులలో ఇస్తాడు. 100 రోజులు అయిపోయింది. ఎక్కడన్నా ఒక్క మూలకి ఇచ్చిందా? కొందరికి 200 యూనిట్స్కి ఇస్తారని చెప్పి కొందరికి 0 అన్నారు. 0 ఎవరికి లేదు. నేను కొందరికి నిన్న కొంచెం చూసినా 0 కాదు, మళ్ళీ ఏ బిల్లు రావాలని అదే బిల్లు వచ్చింది. చెప్పడం పరంగా అదే, కానీ చేసింది ఏమి లేదు. కాబట్టి మీరు అందరూ కూడా మరొకసారి, మీకు కూడా అందరికి తెలుసు కానీ మాట్లాడతలేము. కాబట్టి మీరు అందరూ కూడా మరి మరొక అందరికి తెలుసు మీ అందరికి. కాబట్టి దీన్ని కూడా ఆలోచన చేయండి. మీరు ఏమి అనద్దు, కానీ ఆలోచన చేసి రాబో దినాలలో మన క్యాండిడేట్ మీరు అందరూ కూడా గెలిపిస్తారని ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ పోతున్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నా మన తెలంగాణ టైగర్, తెలంగాణ ముద్దుబిడ్డ, మన అందరి గుండె చప్పుడు, మన దేవుడైనటువంటి మన హరిశన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆకలి అవుతున్నా అదే సగం మంది అయితే అక్కడ నిలబడ్డారు. వీడైతే ఫుల్ ఉన్నది. ఎంతసేపు టైం ఇస్తారు నాకు? ఆధా గంట, పోనే గంట. శుక్రియా, థ్యాంక్. మళ్ళీ ఇవ్వద్దు మరి అగ్రిమెంట్. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న మా ఉద్యమకారుడు తమ్ముడు బండి మోహన్ గారికి, గౌరవ శాసనసభ్యులు పెద్దలు మాణిక్రావు అన్న గారికి, గౌరవ జడ్పీ చైర్మన్ సోదరిమణి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు మా తమ్ముడు తన్వీర్ గారు, నరోత్తమన్న గారు, శివకుమార్ గారు, DCMS చైర్మన్ గారు, మరి మీ అందరి ఆశీస్సులతో మన జహీరాబాద్ కాబోయే పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ఉద్యమకారుడు, ఆత్మీయుడు, పేదల పక్షపాతి గాలి అనిల్ కుమార్ గారు, మన జహీరాబాద్ ఎన్నికల సమన్వయకర్త. ఇక అన్నం సపరేట్గా ఈయనే ఒక ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోమనాలి. 2 సార్లు మాణిక్రావు సాబ్ని గెలిపించిండు. గౌరవనీయులు మా దేవి ప్రసాద్ అన్న గారు, మిత్రులు, ఆత్మీయులు, సీనియర్ నాయకులు పెద్దలు గుండప్పన్న గారు, దశరథ్ రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, వీరారెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, నారాయణ గారు, మా కోహిర్ నరసింహులు గారు, జడ్పీటీసీ చెల్లెలు స్వప్న భాస్కర్ గారు, అదేవిధంగా శంకర్ నాయక్ మా సీనియర్ నాయకులు, అదేవిధంగా సంగమేశ్వర్ గారు, గోపాల్ గారు, మచ్చేందర్ గారు, నారాయణ గారు, అల్లాడి నరసింహులు గారు, వెంకటేశం గారు, తాజుద్దీన్ గారు, మంజుల గారు, అన్షమ్మ గారు, మరి మా తమ్ముడు ఉద్యమకారుడు నామా రవికిరణ్ గారు, ఇంకేమైనా పేర్లు మర్చిపోతే వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మా జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మా పత్రికా విలేకరులకు కూడా నా నమస్కారం. మిత్రులారా, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. నిజంగా ఒక్క విషయంలో జహీరాబాద్ కార్యకర్తలు చాలా గొప్పవాళ్ళు. మొన్న కష్టకాలంలో మీరందరూ బాగా కష్టపడి మన మాణిక్రావు గారిని గెలిపించినందుకు మీకు హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఒక విషయం ఆలోచన చేయండి. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఊపు తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఎందుకు తగ్గింది? అప్పుడేమో ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 13 హామీలు అమలు చేస్తాం అని అరచేతిలో వైకుంఠం చూపించింది. కింద కూర్చున్నామన్నా మా బ్రాహ్మణ సంఘం రామన్న
అయితే అట్లా ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ జరిగిందేంది? ఎవరిని అమలైనాయా? ఇక కాంగ్రెస్ వాళ్ళని అప్పుడు కూడా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది. ఇక మాట్లాడాలంటే 50 కరెక్ట్ ఎదుగుతావు కాంగ్రెస్. మన రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇంటికి జాయిన్ చేసుకుంటారు కరెక్ట్ సీనియర్ ఇక మళ్ళీ మాట్లాడాలంటే ఒక దునియా మాట్లాడతారు. అయితే కాంగ్రెస్ పార్టీ పోయిన ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. వాళ్ళ మేనిఫెస్టో ప్రజలు నమ్మలేదని బాండ్ పేపర్లు రాసిస్తారు. బాండ్ పేపర్లు తెచ్చి ఇంటింటికి వచ్చి నోటరీ డాక్యుమెంట్లు వచ్చి బాండ్ పేపర్ ఎందుకు రాస్తుంటే ఎవరైనా భూమిని బయా చేస్తే 5 లక్షలకి ఎకరం కొనుక్కున్నా ₹1,00,000 బయా చేసినా మిగతా 4 లక్షలు 3 నెలల కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటా అని బాండ్ పేపర్ మీద రాస్తారు. బాండ్ పేపర్ అంటే నమ్మకం. బాండ్ పేపర్ మీద రాసుకుంటే పోలీస్ స్టేషన్ పోయినా, కులంలో కూర్చున్నా, ఊళ్ళో కసిరి కాడ కూర్చున్నా అది చెల్లుతుంది అని బాండ్ పేపర్ మీద రాసుకుంటారు. ఈ కాంగ్రెస్ పోయిన ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని నమ్మేటట్టు లేరని బాండ్ పేపర్ రాసి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. చివరికి నోటరీ డాక్యుమెంట్ ఇచ్చింది. అయినా జనం నమ్మటం లేదని ఇది ఏఐసిసి మాట, ఇది రాహుల్ గాంధీ మాట ఇస్తున్నాడు, ఇది మల్లికార్జున ఖార్గే గారు మాట ఇస్తున్నాడు. మేము అమలు చేయించడం మా జిమ్మేదారిని మాట్లాడారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి మొదటి అసెంబ్లీలోనే ఈ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత చేస్తాము అని చెప్పింది. చట్టబద్ధత రాలేదు, 6 గ్యారెంటీలు అమలు కాలేదు. ఏమన్నారు? 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. అదేందో ఏమో సూటి దేవుడు కూడా కరెక్ట్ 100 రోజులు నిండినాక 101 రోజు కానీ ఎలక్షన్ కూడా వచ్చింది. బరాబర్ 1 రోజు అయిపోయింది. బరాబర్ 1 రోజు అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? ఎలక్షన్ కూడా వచ్చింది. మరి 100 రోజులు ఏం చేసినాం? బరాబర్ 100 రోజులు టైం జరిగింది. కానీ 100 రోజుల్లో వాళ్ళు అమలు చేయలేదు. చూద్దామా కాంగ్రెస్ హామీలు ఒకసారి యాడ్ చేద్దామా? ఏ బాబు ఫస్ట్ రైతు రుణమాఫీ చేయి బాబు. డిసెంబర్ 9 నాడు మార్పు చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ గారు అంటే రుణమాఫీ చేసిన ఓట్లు కాపాడలేదు. నేనేం చెప్తున్నా రుణమాఫీ అయిన అందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను మార్పు చేస్తాను. కాబట్టి అయినా 2 లక్షల రుణమాఫీ అయిందా? ఏమన్నాడు? మాఫీ అయిన మళ్ళీ వేసుకోరు. డిసెంబర్ 9 తారీఖు నాడే 2 లక్షలు మాఫీ చేస్తాను. మా జైరాబాద్ కార్యకర్తలకు నేను మనవి చేసేది ఒకటే, ఊర్లలో పోయి జనాలకు చెప్తుంది 2 లక్షలు మాఫీ అయిన వాళ్ళేమో కాంగ్రెస్ పోతే, కారోళ్ళందరూ కారు గుర్తుకోండి. ఈ ముఖ్యమంత్రి ఊర్లకి మంచిగా చెప్పే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ బోనస్ వడ్లకు, మక్కలకు, శనగలకు, జొన్నలకు అన్నింటి బోనస్ ఇస్తాను. అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర ₹1960 ఉంది. ఇవాళ దళాలు మిల్లర్లు 1200కు 1400 కొట్టున్నారు. కాబట్టి ₹1960 ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2000
జొన్నలకి ఇస్తా. ఇప్పుడు జైరాబాద్ లో జొన్నలు వచ్చినాయి. మార్కెట్ కానీ శనగలు జొన్నలు ఇన్ని మక్కలు కూడా వస్తుంది. మనం అడగాలి కాంగ్రెస్ బిడ్డ మా జొన్నలకు 500 బోనస్ ఇచ్చినాకనే ఈ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పి చర్చ పెట్టారు. వాటినైనా మక్కలైనా జొన్నలైనా శనగలైనా మీరు మాట ఇచ్చిండ్రు, మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇచ్చిన వాళ్ళ ప్రకారంగా బోనస్ ఇచ్చినాకనే ఈ కాంగ్రెస్ ఓటు అడగాలని చెప్పి ఇవాళ ప్రజలకు మనం రాశారు. మార్కెట్లకు పోండి, రైతుల దగ్గర పోండి, ఆ వీడియో చూపింది. ఇక మనకి బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిండ్రు. వీళ్ళకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పాలి. నెక్స్ట్ రైతు బంధు. వ్యవసాయ పనులు మొదలైన సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. పడ్డాయి 15,000 రైతు బంధు 15,000 పడ్డాయి. మరి కాంగ్రెస్ రాగానే డిసెంబర్ నెల నుంచే 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తారు. ఇప్పుడైతే 10,000, కాంగ్రెస్ వస్తే 15,000 అంటారు. మా ఊళ్ళలో చర్చ పెట్టండి. 15,000 రూపాయల రైతు బంధు పడ్డోళ్ళు కాంగ్రెస్ ఓటేంటి, పడని వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయండి. సీదా ముచ్చట. ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటాము. ఒక్క హామీ అమలు చేసినారే. రైతులకు 15,000 రైతు బంధు మోసం, రైతులకు 2 లక్షల రుణమాఫీ మోసం, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు మోసం, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు మోసం, కౌలు రైతులకు 15,000 రూపాయల రైతు బంధు మోసం, వడ్లు వక్కలు శనగలు జొన్నలకు 500 రూపాయల బోనస్ దగా. అడుగడుగున రైతులకు మోసం చేసి 100 రోజుల కాంగ్రెస్ పాలన రైతులకు కన్నీళ్లు పెట్టించింది. రైతులకు మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి మన జహీరాబాద్ రైతులందరూ కూడా ఒక్కటై పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి కూడా పార్టీ చెప్పాల్సిన అవసరం. ఏమంటుంది నా 100 రోజుల పాలనకి రెఫరెండం అంటున్నాడు. అంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాలా వద్దా? మొన్న మాట్లాడిందా లేదా? మా తండ్రి చెప్పినట్టు మాట్లాడిందా? రేపు మాణిక్రావు గారు నేను అసెంబ్లీలో బల్ల గుద్ది రేవంత్ రెడ్డి గట్టిగా నిలదీయాలంటే ఈ ఎన్నికల్లో గాలి అనిల్ కుమార్ గారిని మీరు గెలిపించాల్సిన అవసరం. రేపు నేను గట్టిగా విన్నానుకో ఏమంటే రేవంత్ ఇక్కడ పోయి హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో ఏమంటే రేవంత్ రెడ్డి ఏమైనా పడుతున్నావు నువ్వు మొన్న ఎలక్షన్ నువ్వు ఇంత చెప్పినా మా కాంగ్రెస్ గెలిచింది పో అంటాడు. నేను గట్టిగా అడగాలంటే బిడ్డ రేవంత్ రెడ్డి మన రైతులకు 15,000 రైతు బంధు ఇయ్యలేదు కనుక, 2 లక్షల రుణమాఫీ ఇయ్యలేదు కనుక, మా జొన్నలకు బోనస్ ఇయ్యలేదు కనుక, అందుకే మా జహీరాబాద్ ప్రజలు మా రైతులు నీకు సురుగు పెట్టిండ్రు, కళ్ళు కాల్చి వాత పెట్టి నిన్ను ఓదబెట్టిండ్రు. ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని నేను గట్టిగా అసెంబ్లీలో బల్ల బుద్ధి కాంగ్రెస్ పార్టీని అడగగలుగుతాను. గా బలం మాకు ఇయ్యండి, గా శక్తిని మాకు ఇయ్యండి, ప్రశ్నించే గొంతులు గెలిపించండి. మొన్న నమ్మిన పాపానికి 4 నెలల రైతులు రాసి రప్పాన్ని పెట్టింది. మళ్ళీ ఇంకా ఎంపీ ఎలక్షన్ మోసం అయిందనుకో 5 ఏళ్ల దాకా కాంగ్రెస్ మనకు దొరకడి దొరకరా 5 ఏళ్ల దాకా మనకు దొరకడి మనం ఆగమైపోతాం. అందువల్ల ఈ హామీలు అమలు కావాలంటే మన బీఆర్ఎస్ ఎంపీ గెలవాల్సినటువంటి అవసరం. నెక్స్ట్ ఆసరా పెన్షన్ ముసలికి ఎందుకుతానంటే పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తాయి. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ పోయి మనోడు వచ్చి కాళ్ళు వస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కాళ్ళు అవుతారు. పడ్డాయా 4,000? పడ్డాయా? డిసెంబర్ 9వ తారీఖు నాడు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారని ఓటు చేస్తున్నారు.
47 లక్షల మంది అవ్వాతాతలకు ఆశ చూపించింది, ఆశ పెట్టిండు. ఇక కేసీఆర్ 2000 ఇచ్చింది కానీ ఈ మధ్యగా మళ్ళీ 4000 కానీ ఆశపడితే జనవరి నెల పడే 2000 పింఛన్లు అయిపోయింది. ఏం సప్న మొన్నటి నెల జనవరి నెలలో మీ ఊళ్ళో అడుగుంది, మా సర్పంచులు ఎంపీటీసీ మీ టౌన్లో కౌన్సిలర్ అడుగుంది, మధ్యలో ఒక నెల పెన్షన్ ఎక్కడ ఉంది, దోహదాలు కూడా ఎక్కడ ఉంది, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయింది, ఎక్కడో సాగం 4000 వస్తే ఆశపడితే జనవరి నెలలో వచ్చే 2000 పెన్షన్ కూడా పోయింది. ఇది మోసం కాదా? పోలీస్ స్టేషన్లో ఈ కాంగ్రెస్ చీటింగ్ కేసు పెట్టద్దా? బాండ్ పేపర్ రాసించి 4000 ఇస్తామని నమ్మబలికి ఈ మోసం చేసిన కాంగ్రెస్ వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ చీటింగ్ కేసు పెట్టినా తప్పలేదు. నిజంగా ఇది అబద్ధం కాదా? ఈ రకంగా మోసం చేయలేదా? దయచేసి ఆలోచన చేయండి. మా అక్క చెల్లెలున్నాయా ఒకసారి అర్థం ఇంటాయన దగ్గర నగదు ఉండడం పెట్టి శబ్దాలు ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ కూడా సుఖం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలి. అంటే ఎవరికైనా అంటే ఒక్కొక్క ఆడబిడ్డకు 4,000 కాంగ్రెస్ గవర్నమెంట్ నెలకు 2,500 అంటే 10,000 రూపాయలు ప్రతి చెల్లెలకు అక్కకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత పడుతుంది. అంతేనే కదా? ఈ కాంగ్రెస్ వాళ్ళు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేటప్పుడు మా 18,000 నిండిన చెల్లెకు అక్కకు ఇచ్చిన మాట ప్రకారంగా వారికి పడ్డ 10,000 రూపాయలు ఇచ్చినాకనే ఓటు అడగాలి. ఏమంటారు సార్? दसरा देना नहीं देना, 10,000 देने के बाद ही कांग्रेस वाले वोट पूछना, नहीं तो उन लोगों को जो गांवों में वोट पूछने के लिए अगर से कोई कांग्रेस वाले आए तो भगा के गांव से उनको हटा लेना चाहिए. कांग्रेस मुसलों కానీ అక్క చెల్లెలు కానీ మరి ఇలా ఆసర పెన్షన్ 4,000 ఇస్తామని మహిళలకు 25,000 ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ వాళ్ళను సీపుడు కట్టలు మరేసి తల్లిపోతాలని చెప్పి ఇది మోసం కాదు, ఇది ప్రజల్ని వంచడం కాదా? ఓట్ల ముందు ఒక మాట, ఓట్ల అయిపోయాక ఒక మాట, ఓడదాకా ఓడవాళ్ళప్ప, ఓడదాక ఓడవాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు. అదేవిధంగా 6,000 పెళ్లికి కులంబంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిన తులం బంగారం. ఇప్పుడే మా మాట్లాడారు చెప్పింది తులం బంగారం దేవుడు వచ్చే 1,00,000 రూపాయలు బాధైంది. కాంగ్రెస్ వచ్చినాక ఈ 1,00,000 రూపాయలు బాధైంది. నిన్న పేపర్లు చదివిన ఈ కాంగ్రెస్ వచ్చినాక 3 నెలల్లో బంగారం ధర 15% పెరిగింది. 71,000 రూపాయలు తులమే కదా. మరి ఎప్పుడు ఇస్తావు కాబట్టి తులం? మా మాణిక్రావు సార్ చెప్తున్నాడు ఆ తులం మాట దేవుడు కానీ ఆడపిల్ల పెట్టి కేసీఆర్ ఇచ్చే 1,00,000 రూపాయల చెక్ కూడా బంద్ అయింది. చెక్కే బంద్ కాలేదు. కేసీఆర్ వచ్చినాక ఒక మంచి పని చేసింది. బిడ్డ కాన్పు పోతే జైరాబాద్ సర్కార్ దవాఖానా కాన్పు చేయించి కేసీఆర్ పెట్టించి ఆటో పిల్ల లేకుండా తల్లిని పిల్లలు కోహిల్లా, మేకల్లా, జలసంగంలా మీ ఇంటికాడ దించొచ్చింది మన కేసీఆర్. ఇప్పుడు ఎవరైనా పోయి జైరాబాద్ దవాఖానా అడుగుతుంది కేసీఆర్ కిట్ బంద్, న్యూట్రిషన్ కిట్ బంద్, కళ్యాణ లక్ష్మి బంద్. అంటే నువ్వు కొత్త ఇచ్చిన వాళ్ళ దేవుడు కానీ ఉన్నవాడిని కూడా కలిపి జైరాబాద్ దవాఖానా పోయి కావాలని చెప్తున్నా. ఉండపల్లి వెళ్ళిపో
ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కేసీఆర్ తీసిందన్నారు బంద్ అయిపోయింది. కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ బంద్ అయిపోయింది. కేసీఆర్ గిట్టుబాటు గర్భిణీ స్త్రీలకు ఇచ్చే న్యూట్రిషన్ గిట్టుబాటు నల్లల నీళ్లు బాటు రైతులకు 24 గంటలకు కరెంటు బాటు. మరి ఏంటి జనవరి నెలలో 2,000 పింఛన్ బాటు. మరి ఇవన్నీ చేసినందుకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఎన్ని అబద్ధాలు. అదే పిల్లలకు నిరుద్యోగ యువతకు నెలకు 4,000 మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి నెలకు 4,000 మీకు ఉద్యోగం వచ్చేదాకా 4,000 ఇస్తారు. కాంగ్రెస్ రాగానే స్టార్ట్ చేస్తూ పోతారు. ఎవరు చెప్పిండు? ప్రియాంక గాంధీ చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు. నమ్మి పాపం మా నిరుద్యోగ యువకులు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. నేను మొన్న అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీలో అడిగిన ఏమైనా ఉప ముఖ్యమంత్రి గారు మరి నిరుద్యోగ యువతకు ఎప్పటి నుంచి 4,000 రూపాయలు ఇస్తారు? మీరు ఎలక్షన్లలో మాట ఇచ్చింది కదా, కానీ 4,000 ఎప్పటి నుంచి ఇస్తావు అని అడిగారు. అడిగితే ఆ భర్త విక్రమార్క గారు మీరు చూసిందో లేదో నేను ఇప్పుడు చూపిస్తా. అసెంబ్లీలో ఏమంటాడు? మేము 4,000 ఇస్తామని ఆడ చెప్పలే, మేము మేనిఫెస్టోలో చెప్పలే, మా 6 గ్యారెంటీలో చెప్పలే, మేము మాట్లాడలేదని సాగుతాము సల్లగా చెప్పింది. ఇంత మంచి అబద్ధాల ఈ బట్టేబాజ్ జూటేబాజ్ కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒకసారి చూడండి. ఎలక్షన్ ఏం చెప్పిండ్రు? అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతారు వృద్ధులు. నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీలో కానీ నేను దీంట్లో కానీ ఉద్యోగాలు ఇస్తాను చెప్పాను. మీరు ఎలక్షన్ కాబట్టి వెబ్సైట్ వేసుకొని మాట్లాడుతున్నాను. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने तो एक అదే అది రెండు ముఖం పెట్టాలి కదా. ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి ముఖం పెట్టి లాస్ట్ సాగుతాము సల్లగా ఎందుకు పెట్టాలి? ఇప్పుడు చూసిన నిరుద్యోగ పుస్తకం మన ఊళ్ళలో చెప్పాలి యువకులకు. కాంగ్రెస్ పార్టీ 4,000 నిరుద్యోగ వృత్తి వచ్చిన యువతి యువకులు కాంగ్రెస్ ఓటే. నిరుద్యోగ వృత్తి రావాలందరూ మా కాలు గుర్తు పోజేస్తే మా హరీశ్వర అసెంబ్లీలో గట్టిగా మీకోసం కొట్లాడతాడు, మా గాలి అన్నింటి కల్పిస్తే ఢిల్లీలో కొట్లాడతాడు అని మీరు అందరూ కూడా ఇలా గ్రామాల్లో చెప్పారు. ఇంకా చాలా చెప్పినట్లయితే రావాలి. ఒక లాస్ట్ స్కూల్ చూద్దాం. ఆడపిల్లలు స్కూల్కి పోయేందుకు, కాలేజీకి పోయేందుకు అందరికీ స్కూటీ కొడుతారు. ఒకసారి వచ్చిందా చూడలేము. ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధకారిత. యువ మహిళా సాధకారిత అంటే ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదను, తమ్ముడు మీదను, తండ్రి మీదను ఆధారపడుతుంది. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థిని ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారిని स्कूटी వచ్చినాయా? వచ్చినాయా? किसी के घर में आएगा मेरा कुल्लम कुल्ला भाई, जिसको स्कूटी मिला वो कांग्रेस को वोट दो, जिसको स्कूटी नहीं मिला वो कार के निशान पे वोट दे दो. ఈ పని మనం చేసుకోవాల్సిన అవసరం. అదేవిధంగా ఈరోజు బీజేపీ నాయకులు వాళ్ళు కూడా ఓటు అడుగుతున్నారు. मैं पूछना चाहता हूं, जहीराबाद में बीजेपी वाले कुछ काम करें? अरे मन बीवी पार्टी 2 साल గెలిపిస్తే తల్లి పాలు దాగి రోజు పుట్టినట్టు ఈ పార్టీకి మోసం చేస్తున్న బీజేపీ పార్టీ ఏం చేస్తారు? బీజేపీ పార్టీలో అరే మా లింగాయత్ సమాజానికి
మా శివకుమార్ ఇచ్చిండు, నేను ఇచ్చిన తప్ప ఈ పార్టీ సాగర్ లింగాయత సమాజానికి సాయం చేసిందా, మా దళితులకు సాయం చేసిందా, మా ముదిరాజులకు చేసిందా, మా యాదవులకు చేసిందా? ఎవరికి నువ్వు బీసీలకు చేసినావా? ఎవరికి చేసినావు? ఆయన ఏదైనా కష్టపడితే ఓ కార్యకర్తకు ఆపద పడితే ఏ రోజైనా సాయం చేసిన దాన్ని అడుగుతా ఉన్నా. ఇవాళ రాత్రికి రాత్రి పార్టీ మార్చినావు, మోసం చేసినావు. నేను కార్యకర్తలు కోరేది ఒక్కటే, తల్లి పాలు దాగి రొమ్ముకుంటున్న ఈ బీపీ పార్టీలు ఖచ్చితంగా ఎన్నికల్లో ఓడగొట్టి 3వ స్థానంలో उसको सबक सिखाना चाहिए. इधर मन लीडर लगूंगा बीपी पार्टी రాత్రి ఇళ్ళలో పోయి బాగా సంచులు ఇస్తున్నారా, పైసలు ఇస్తున్నారా, కట్టలు మన లీడర్లకు కొడుతుంటారు. అదే లీడర్లు అమ్ముడుపోతున్న కట్టలు తీసుకోండి, కానీ నిజాయితీ వల్ల మా బీఆర్ఎస్ కార్యకర్తలు అమ్ముడుపోరు, మా ఉద్యమకారులు అమ్ముడుపోరు, మా ఏ లీడర్ ఏం తీసుకొని పోయినా రాసుకుంటారు, కానీ అర్థం కాలేదు. దయచేసి ఆలోచన చేయండి. ఏమిచ్చింది బీజేపీ? మనకి ఇచ్చింది ఏం లేదు. బీజేపీ వచ్చినాక రైతుల ఉసురు పోసుకున్నది. బీజేపీ పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, పెట్రోల్ డీజిల్ ధరలను 100 రూపాయలు దాటించింది బీజేపీ. 63 రూపాయల పెట్రోల్ డీజిల్ బీజేపీ వచ్చినాక 100 రూపాయలు. జోకేంటంటే ఇక రేట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇక 2 రూపాయలు పెంచింది, 40 రూపాయలు పెంచిండ్రు, 2 రూపాయలు తెచ్చింది. ఇది బీజేపీ నాటకం. సిలిండర్ ధర 350 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ను 1000 రూపాయలు పెంచింది బీజేపీ. 1000కి పెంచిండ్రు, ఓట్లు రాగానే 100 రూపాయలు ఇచ్చింది. 600 సిలిండర్ ధర పెంచిండ్రు, ఎలక్షన్ రాగానే 100 రూపాయలు ఇచ్చింది. అంటే ఈ 600 పెంచడం మంచిదా, 100 రూపాయలు పెంచడం మంచిదా? దయచేసి ఆలోచించి. అందువల్ల మనం ఈ కాంగ్రెస్ బీజేపీ దొందే. ఇవాళ జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ వచ్చిందంటే, డిఎస్పీ ఆఫీస్ వచ్చిందంటే, మొగడంపల్లి మండలం వచ్చిందంటే, ఈ ప్రాంతం అభివృద్ధిలో ముందుకు పోయిందంటే అది బీఆర్ఎస్ పార్టీ వల్ల పోయింది. బీఆర్ఎస్ పార్టీ వల్ల జరిగింది. ఇలా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి పిల్లలకు నాణ్యమైన విద్యనిచ్చింది కూడా మన కేసీఆర్ గారు. అందువల్ల దయచేసి మనమందరం కష్టపడ్డాం. जहीराबाद को भेजा था। हमारे मुसलमान भाई बहनों, आप भी सोचना, रेवंत रेड्डी अंदर से बीजेपी से मिला हुआ है। परसों क्या बोला सरकार में हैदराबाद में, बड़े भाई आगे भी तुम्हारा आशीर्वाद चाहिए। बोले तो तुम क्या बोलना चाह रहे? आगे भी मोदी साहब जीतना, आगे भी दिल्ली में बीजेपी का सरकार आना चाहते हैं क्या? 10 दिन में इलेक्शन आने वाला है, आप जाके मोदी साहब को आगे भी तुम्हारा आशीर्वाद चाहिए। होता है कि गुजरात का मॉडल बनाओ, गुजरात का मॉडल बनाओ बोले तो गोधरा का इंसिडेंट बनाना चाहिए या होना चाहते हैं क्या? मुसलमानों को मार डालना चाहते हैं क्या? क्या गुजरात मॉडल में चाहिए? एक तरफ राहुल गांधी बोलता है कि ये अदानी चोर है, ये अदानी के पास बीजेपी के पैसे हैं, अदानी को राहुल साहब खूब गालियां देता है, लेकिन रेवंत रेड्डी जाकर उनसे गला मिलता है, रेवंत रेड्डी उनसे गला मिलकर एग्रीमेंट करता है। अब सोचना किसका बात हमें सुनना चाहिए? राहुल गांधी का बात अलग है, ये रेवंत रेड्डी का बात अलग है। ऐसे काम आज हो रहा है। अरे भाई मैं आपसे पूछना चाहता हूं, इंडिपेंडेंस के बाद में कोई भी हुकूमत रहने दो, या कांग्रेस या तेलुगुदेशम या बीआरएस, मुसलमान कभी नहीं रहे तो कैबिनेट हम देखेंगे। पहली बार रेवंत रेड्डी के सरकार में कोई एक मुसलमान मिनिस्टर है नहीं आज के दिन। इसके लिए कांग्रेस को होते हैं क्या? पिपरी स्कूलों में जो पढ़ाई करा रहे हैं उन लोगों को 3-3 महीने से सैलरी नहीं
तो स्कूल भी उन्हें बंद करना चाहता है। सोचो, 1 तुला सोना देते बोले शादी मुबारक के लिए, लेकिन सोना की बात छोड़ो, कम से कम शादी मुबारक में जो 1 लाख रुपया केसीआर साहब ने देते थे, आज के दिन वो भी नहीं आ रहा है। आप लोग सोचना चाहिए, मुसलमानों को 4000 करोड़ बजट में दाखिल करके कांग्रेस पार्टी के मैनिफेस्टो में बोले, लेकिन कितना दिया? सिर्फ 2200 दिए। रमजान महीने में केसीआर साहब ने पिछले 10 साल में तोहफा भिजाया। आज कांग्रेस ऊपर आ गया, तोहफा बंद। अब बोलना है तो अब बोलते हैं। हमारे इमाम मोहम्मद साहब को 12000 मक्का देते बोले, 12000 छोड़ो तो आए तो 5000 भी रमजान महीने में अभी तक नहीं मिला। ये ऐसे बात कर, हर आदमी को धोखा दिया, महिलाओं को धोखा, किसानों को धोखा, नौजवान बच्चे को धोखा, हमारे मुसलमानों को धोखा, हर आदमी को, गरीब लोगों को 4000 पेंशन देने को धोखा दिया है कांग्रेस पार्टी। किसी लिए वोट देना कांग्रेस को? सबको धोखा देने के लिए वोट देना। फिर भी पार्लियामेंट इलेक्शन में वोट दिए तो ये 5 साल तक फिर अपने हाथ में नहीं रहता। इन लोगों का गला पकड़ के असेंबली में अगर से हम जोर से पूछना चाहिए, आप कांग्रेस पार्टी को हराइए, बीआरएस के गाली अनिल कुमार साहब को जिताइए, हम आपके लिए लड़ेंगे। जो वादा कांग्रेस पार्टी ने करा, वो वादा का अमल के लिए हम असेंबली में लड़ेंगे, बाहर भी हम लड़ेंगे। దయచేసి ఆలోచన చేయాలి చెప్పుకోవాలి. నిన్న కేసీఆర్ గారు కరీంనగర్ పోయి రైతుల కోసం ఎండిపోయిన పంటల పక్షాన, రైతుల పక్షాన కేసీఆర్ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇలా కేసీఆర్ గారి మీద తెలుసుకోబడతా ఉన్నారు. నేను అంటా ఉన్నా, ఏం మీకు నిద్రపట్టలేదా? కేసీఆర్ పొలం బాట పట్టగానే ఈ కాంగ్రెస్ మంత్రులకు నిద్రపట్టలేదు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి, రైతుల్ని ఆదుకోండి. కానీ కేసీఆర్ పెంచడం కాదు, వ్యక్తిగతంగా కేసీఆర్ దూషిస్తున్నారు, నీలాపై నిందలేస్తున్నారు. ఏమడిగింది కేసీఆర్? ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25,000 ఇవ్వమన్నాడు, చనిపోయిన రైతులకు 25 లక్షల రూపాయలు ఇవ్వమన్నాడు, రైతుల పంట పొలాలకు నీళ్లు ఇవ్వమన్నాడు, రైతులకు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వమన్నాడు. ఇది అన్నుడు తప్ప? ఇది అడిగినందుకు మీరు కేసీఆర్ వింటారా? కేసీఆర్ తిట్టినంత మాత్రాన మీ పాపాలు పోతాయా? దయచేసి ఆలోచన చేయండి. నేను ఒకటే కోరుతా ఉన్నా, కేసీఆర్ మీద పడే బదులు దయచేసి కష్టాల్లో ఉన్నటువంటి, ఆపదలో ఉన్నటువంటి, కరువు బారిన పడినటువంటి రైతులను ఆదుకోండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఈరోజు దిగవు కలుగుతా ఉన్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడో మాట్లాడి కొద్దిగా ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే కాంగ్రెస్ చేయడానికి రెడీ ఉంటారు, ఎమ్మెల్యేలు మేము చూసుకుంటామంటున్నారు. సిగ్గుండాలి మాట్లాడతారు. మీ రాహుల్ గాంధీ మీ మేనిఫెస్టోలో ఏం చెప్పిండు? ఎవరైనా పార్టీ మారితే, ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఆ నిమిషంలోనే వాళ్ళ సభ్యత్వం పోవాలనేమో రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గు లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూసుకుంటా అని మాట్లాడారు. ఇది ఏం మాట్లాడతారు? అంటే రాహుల్ గాంధీ మేనిఫెస్టో వేరు, రేవంత్ రెడ్డి మేనిఫెస్టో వేరా? మీ హైకమాండ్ మాట మీకు లెక్కలేదా? ఎందుకు మా ఎమ్మెల్యేలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే మీరు అభద్రతా భావంలో ఉన్నారు, భయంలో ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు గట్టికి కొట్లాడుతున్నారు. వీళ్ళని బలహీనపరిస్తే మా కాంగ్రెస్ ప్రశ్నలు అడిగారు అనుకుంటున్నారు. ఈ సందర్భంలో మస్తుగా చూస్తారు. తెలంగాణ ఉద్యమంలో అప్పుడు వెంకట చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డిలు మా మీద కేసులు పెట్టిన మా ఎమ్మెల్యేలు మస్తు చూసుకున్నారు. చూసుకుంటే ఆగింది తెలంగాణ ఉద్యమం. కొట్లాడడం ఢిల్లీ గణించి తెలంగాణ తీశారు. ఇవాళ కూడా ఖచ్చితంగా మేము వెంటబడతాం. ప్రజలకు ఇచ్చిన హామీని అమలుచేయక కాంగ్రెస్ పార్టీని నిద్రపోయి మేము నిద్రపోము అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను.
మా జైరాబాద్ కార్యకర్తలు పోలీసు వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఎవరిని బెదిరిస్తావు బిడ్డను? ఎక్కడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము బెదిరిస్తే అసలు మీరు ఒక్కరు మిగులుతా? నేను మా కార్యకర్తలకు మనం చేస్తా ఉన్నా, ఎక్కడైనా మిమ్మల్ని బెదిరించినా అక్రమ కేసులు పెట్టినా ఒక్క మెసేజ్ పెట్టండి, 1.5 घंटा में मैं जैराबाद पहुंच जाता हूं. किसी के ऊपर हाथ डाले, मुझे एक फोन मारो, 1.5 घंटा में मैं आपके पास पहुंच जाता हूं. कोई डरने का नहीं है, कोई चिंता करने की जरूरत नहीं है. मानिकराव साहब है, मैं भी हूं आपके साथ. అవసరమైతే కార్యకర్తల ప్రాణాలకు నా ప్రాణం అడ్డం పెట్టైనా మా కార్యకర్తలు కాపాడుకుంటారు. ఏ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కూడా 5 ఏళ్ల నుంచి గవర్నమెంట్ ఉంటుంది. ఛత్తీస్గఢ్లో మన 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఓడిపోయింది. రాజస్థాన్ లో 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో 5 నెలలకే గవర్నమెంట్ పడిపోతున్నది. రేపు తెలంగాణలో కూడా అటున్న సూర్యుడు ఇటు వచ్చినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఈ కాంగ్రెస్ ఉండేది కాదు. అందువల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా భవిష్యత్తు మనదే. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే, అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే రాసి పెట్టుకోండి, వడ్డీతో సహా మళ్ళీ చెల్లిస్తారు. छोड़ते नहीं उसको, किसी हाल में छोड़ते नहीं. कोई डरना नहीं, कोई चिंता करने का जरूरत नहीं है. मैं हूं आपके साथ, पूरा बीआरएस पार्टी है आपके साथ. हम मिलकर लड़ेंगे, किसानों के लिए लड़ेंगे, महिलाओं के लिए लड़ेंगे, युवा के लिए लड़ेंगे. जितने भी वादा कांग्रेस पार्टी ने करा वो अमल करे तक में हम आपके साथ लड़ेंगे. बीआरएस एक सेक्युलर पार्टी है. हमारे मुसलमान भाइयों, इलेक्शन से, असेंबली इलेक्शन से पहले क्या बोले लोग? कविता जी को अरेस्ट नहीं करे, ये बीजेपी से मिला हुआ है बोल के अपने ऊपर इल्जाम लगाए. लेकिन आज क्या हुआ? कोई बीजेपी से मिल लिया तो जोड़ी, बीजेपी से नहीं मिले वही भी. आज तो वही चल रहा है इस देश में. अब कौन मिला बीजेपी से? रेवंत रेड्डी बीजेपी से मिला. अगर से बीजेपी से कोई लड़ रहा है वो केसीआर साहब लड़ रहे, बीआरएस पार्टी नहीं लड़ रहा है. ये बात आप समझना चाहिए. बीआरएस एक सेक्युलर पार्टी है. हिंदू मुसलमान दोनों भाई भाई समझते हैं. మనం కూడా ఎన్నో దేవాలయాలు కట్టాం. జైరాబాద్ లో రేసింతల్ గణేష్ టెంపుల్ మనం అభివృద్ధి చేయలేదా? రేసింతల్ గురించి మనం డబ్బులు ఇవ్వలేదా? లక్ష్మీనరసింహ స్వామి మన కేసీఆర్ అద్భుతంగా యాదగిరి గుట్ట కట్టియలేదా? దేవుడు అందరి వాడు, భగవాన్ శక్తి హోతే అందరికీ సమానం. కానీ బీజేపీ వాళ్ళు దేవుడు పేరు చేసుకుంటారు. గరీబులకు ఏం చేసినామో చెప్పు, మా దళితులకు ఏం చేసినామో చెప్పు, మా గిరిజనులకు ఏం చేసినామో చెప్పు, మా పేద బీసీలకు ఏం చేసినామో చెప్పు. ఎవరికి ఏం చేసేది లేదు. పెట్రోల్ వేసుడు, డీజిల్ వేసుడు, గ్యాస్ వేసుడు, బియ్యం ధర వేసుడు, ఉప్పు వేసుడు, పప్పు వేసుడు, ధరలు వేసుడు, గరీబుల గడ్డి వేసుడు. ఇది తప్ప బీజేపీ మనం చేసినారు. దయచేసి ఆలోచించి ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోరుతున్నారు. ఒక లీడర్ పోవచ్చు, ఓ లీడర్ రావచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ఉంటుంది. కొంతమంది ఫేక్ వార్తలు, లీక్ వార్తలను సోషల్ మీడియాలో పెట్టి, టీవీలలో చూపించి తప్పుడు వార్తలతో దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వాటిని నమ్మకండి. మనం రైతుల కోసం కొట్టాడుతున్నాం కనుక, ప్రజల కోసం కొట్టాడుతున్నాం కనుక మన మీద గుర్తు జరిగే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇటువంటి వాటిని నమ్మకండి. గట్టిగా మంచిగా ముందుకు పోవాలి. గాలి అని 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాడు, దెబ్బలు తిన్నాడు, ధర్నా చేసిండు, రైలు లోకంలో ఉన్నాడు, లాఠీ చార్జీలు అయితే కూడా కొట్లాడినటువంటి వాడు. ఇక్కడ పోటీ చేస్తున్న ఇద్దరు, కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శంకర్ గాని, బీజేపీ అభ్యర్థి బీవీ పాటిల్ గాని ఎన్నడూ జై తెలంగాణ అన్నోళ్ళు కాదు, ఎన్నడూ తెలంగాణ కోసం కొట్లాడినట్టు కాదు. తెలంగాణ ఉద్యమకారులు, పేదల
కష్టపాటి మన బలహీన వర్గాల నాయకులు మన గాలి అడిగికు మీరందరూ కూడా 11వ తారీఖు నాడు గాలి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ.